ఒరే సుంఠా, ఇంకా ఎంతసేపు పడుకుంటావు? లేవరా, టైం 10 అవుతోంది. ఏయ్ బాబు లేవ్. ఏంటి టైం అప్పుడే 10 అయిందా? ఒరే, మీ నాన్నతో నువ్వు అలాగేనరా మాట్లాడేది? మీ నాన్న ఎంత బాధపడుతున్నాడో నీకు తెలుసా? ఆయన ఉన్నప్పుడు నీకు తెలియదురా, ఆయన పోయాక తెలుస్తుంది ఆయన విలువ. ఎవరో ఫోన్ చేస్తున్నారు, లిఫ్ట్ చెయ్యి. మీరెవరు? ఇప్పుడు నువ్వు ఫాలో అయ్యావు కదా ఆ అమ్మాయి ఫోన్ని. ఆ అమ్మాయి ఫోన్ ఏంటో, ఫోన్ నెంబర్ ఏంటో నాకు అవన్నీ తెలుసు. సియా, నా నంబర్ నీకెలా తెలుసు? ప్రేమిస్తే అన్నీ అలా తెలిసిపోతాయి. ప్రేమిస్తున్నావా? అవును, నువ్వు చెప్పకుండానే నీ పేరు తెలుసుకున్నాను. నువ్వు చెప్పకుండానే నీ నెంబర్ కూడా కనిపెట్టాను. చా, అయితే నేను ఎక్కడుంటానో కనిపెట్టు, అప్పుడు తెలుస్తుంది నీది ప్రేమో దోమో. ఛా, ఇప్పుడు తనని ఎక్కడని వెతకాలి? రే రే, నాకేం తెలీదు, నన్నేం అడక్కో. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, తను కూడా ఉంది చెప్పు. నీకోసం ఏం చేయమన్నా చేస్తా. సరే చెప్తాను, కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. సరే చెప్పు. నువ్వు ఇకపై మీ నాన్నతో గొడవ పడకూడదు, సరేనా? సరే సరే పద, తీసుకెళ్తాను. ఏంటి మళ్ళీ కాల్ చేసావు? చెప్పాను కదా నేను ఎక్కడున్నానో కనిపెట్టామని. మీ ఇంటి బయటే ఉన్నా, ఒకసారి బయటకు వస్తావా? అసలు నువ్వు ఎలా కనిపెట్టావు? జస్ట్ 10 minutes బ్యాకే కదా నాతో మాట్లాడావు, అంత త్వరగా ఎలా? చెప్పాను కదా.
సరే, ఆ సందు చివరి నుండి వస్తా. సరే. కలిసాయే ఏకాంతం తప్ప నీతో నాతో ఏది తోడురాలా ఏంటి ప్రాణం చాటుల్లో ఉండే ఈ ప్రళయం పైకొచ్చి పెదవంచుల్లో మోగించిందే ప్రీతి సన్నాయి అమ్మాయి అమ్మాయి ఈ హాయి మేఘమా మైఘమా కమ్మేటి ఈ హాయే లోకమా అమ్మాయి. ఇప్పుడైనా నమ్ముతావా? అసలు నువ్వు ఎలా కనిపెట్టావు? అంతా మొబైల్దా, అంతా దేవుడిదయ్యా. సరే, నేను నిన్ను 3 క్వశ్చన్స్ అడుగుతాను, టకటక సమాధానం చెప్పాలి, సరేనా? సరే. నువ్వు నన్ను ఎందుకు ప్రేమించావు? నాలో ఏం చూసి ప్రేమించావు? నన్ను వదిలించుకోవడానికి ఏ కారణాలు చెప్తావు? అసలు ఇవేం ప్రశ్నలు? చెప్పాలి అంతే. మొదటిసారి నేను చూసినప్పుడు లవ్ ఎట్ ఫస్ట్ సైట్. కళ్ళకు నచ్చితే లవ్ ఎట్ ఫస్ట్ సైట్, అదే మనసుకు నచ్చితే లవ్ ఎట్ ఫస్ట్ హార్ట్. నీ కళ్ళు, నీ నవ్వు, నేను గీసిన గీత దాటనంత వరకు ఈ రాముడికి సొంతం. ఐ లవ్ యూ సియా. ఏంటి లక్ష్మీనారాయణ ఎక్కడున్నావు? ఈరోజు డ్యూటీ లేదా?
అర్థమైంది, నీ కొడుకు గురించే కదా ఆలోచిస్తూ బాధపడుతున్నావు. వాడు నన్ను అర్థం చేసుకుంటాడు అనుకున్నా, కానీ అది జరిగేలా లేదు. నువ్వు మీ వాడి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు. వాడే తెలుసుకుంటాడు. ఇలా ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడితే నీ ఆరోగ్యం పాడవుతుంది. నా మాట విను, ఆ దేవుడు అంతా చూసుకుంటాడు. సరే, నేను వెళ్ళొస్తా. అసలు కరెక్ట్గా నేను చనిపోతున్నప్పుడే నీకు మాటలు రావడం ఏంటి? ఒక అమ్మాయితో బ్రేకప్ అయిన వారానికే ఇంకో అమ్మాయి నా లైఫ్లోకి రావడం ఏంటి? ఇంతకుముందు నేను ఇలా లేను, నువ్వు వచ్చాకే నా లైఫ్ మారింది. అసలు నీకు మాటలు రావడానికి కారణం, నా లైఫ్లోకి రావడానికి కారణం